మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు దూర ప్రదేశాల్లో వారి అభివృద్ధి, వారికి నూతన అవకాశాలు, మీకు కొంతవరకు ప్రశాంతతనిచ్చే అవకాశం ఉంది. వృత్తిపరంగా మీ యొక్క అభివృద్ధి, అలాగే నూతన నిర్ణయాలు, వృత్తిపరంగా మీ నిర్ణయాలు, మీ యొక్క అధిక శ్రమ, ఒత్తిడి మొదలైన వాటికి ఎక్కువ అవకాశం ఉన్నప్పటికీ అన్ని విషయాల్లోనూ మీరు ఎలాంటి సమస్యనైనా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిపి చక్కటి నిర్ణయాలు చేస్తారు. వ్యాపారపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కొంత సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. అదేవిధంగా శత్రువుల మీద విజయం సాధించే విషయం కావచ్చు, నూతన నిర్ణయాలు, అంతేకాకుండా క్రియేటివిటీ మొదలైన విషయాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆశించిన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయం కావచ్చు, ఆలోచనల్లో సామాజిక సేవ కావచ్చు, తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు మొదలైన విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క సహకారం బాగుంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో ఆగుతూ వచ్చిన పనులు కొంతవరకు ముందుకు పెడతాయి. మంచి కార్యక్రమాలు చేయడానికి, మంచి శుభవార్తలు వినడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు. మీ వ్యక్తిగత అభివృద్ధి విషయంలో మీకు సంబంధించిన శుభవార్తలకు సంబంధించిన విషయాల మీద అధికంగా దృష్టి కేటాయిస్తారు. వాటికి సంబంధించిన చర్చలు జరిగే అవకాశం కనబడుతుంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం, మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం, చేస్తున్న పనులలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు మానసిక ప్రశాంతత మీద ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి, మీ క్రియేటివిటీ మొదలైన విషయాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు మానసిక ప్రశాంతతను తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు ఆ విషయంలో సమస్యని అధిగమించే ప్రయత్నాలు మీ యొక్క తెలివితేటలతో చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా వాహనాలకు సంబంధించిన విషయాల్లో, అలాగే వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు.